వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం కదా, హోమోసిస్టిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కనుక మనకు హార్ట్ అటాక్ వస్తుందో రాదో తెలుసుకోవచ్చట. దీనిలో వాస్తవం ఎంత, ఇక హార్ట్ అటాక్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ అంటే జనరల్గానే కొంచెం గుండె దడగా ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చినా, కోవిడ్ తర్వాత భయం వేస్తూ ఉంది హార్ట్ అటాక్ ఏమోనని. చాలా మంది వస్తున్నారు డాక్టర్ గారు భయందని. ఎస్, అయితే హార్ట్ అటాక్ ని ముందుగా గుర్తించే టెస్ట్ ఏదైనా ఉందంటే అది హోమోసిస్టిన్ అంటున్నారు. నిజంగానే హార్ట్ అటాక్ మనకి లైఫ్ లో ఎప్పుడైనా వస్తా లేదా అని తెలిపే టెస్ట్లు ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? సో హార్ట్ అటాక్ అనేది ఒక యాక్సిడెంట్ లాగా మనం చూడాలి. ఎలా అయితే యాక్సిడెంట్ ని మనము ఇప్పుడు వస్తుంది అని చెప్పలేమో, అలాగే వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. యాక్సిడెంట్ ని ఎలా అయితే ప్రివెంట్ చేస్తామో అలాగే హార్ట్ అటాక్ కూడా రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఒక వ్యక్తికి ఎలా ఉంది, ఆ రిస్క్ ని మనం ప్రెడిక్ట్ చేసి హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం మనకు ఉంది. సో ఈ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. రిస్క్ ఒక వ్యక్తికి ఎంతగా ఉందో కనుక్కోవడానికి చేసే టెస్ట్లలో అనేక టెస్ట్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఇది ఒక బ్లడ్ టెస్ట్. బ్లడ్ శాంపిల్ తీసుకుని హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తే మనకి తెలుస్తుంది. హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉండి వాళ్ళలో హార్ట్ అటాక్ వస్తుంది అనేది థాట్ ప్రాసెస్. అయితే ఇది ఒకటిగా మనం చూడడానికి లేదు. సో హోమోసిస్టిన్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అండ్ హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగిన ప్రతి వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది అని రూల్ ఏమీ లేదు. సో ప్రతి పేషెంట్ని మనము క్లినికల్ పిక్చర్ బట్టి చూడాలి. ఈ వ్యక్తికి హోమోసిస్టిన్ పెరగడానికి రీజన్ ఏంటి, ఆ పర్టికులర్ వ్యక్తి ఏజ్ ఏంటి, ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ప్రాబబిలిటీ ఏంటి. వేరే ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, కారణం ఏమీ తెలియకుండానే ఈ వ్యక్తికి హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయి అంటే బహుశా ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంది. అండ్ ఈ వ్యక్తిని మనం జాగ్రత్త పడమని చెప్తుంటాం. జాగ్రత్త పడే రూల్స్ ఏమే ఉంటాయి, డైట్ విషయంలో కానీ ఫిజికల్ యాక్టివిటీ విషయంలో, అలాగే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి వాటిని కంట్రోల్ చేసుకోవడం. ఇంకా ఎక్కువగా ప్రాబ్లం ఉందంటే స్టాటిన్స్ అనే మెడిసిన్స్ వాడి హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం. వీటన్నిటితోటి ఎంతవరకు మనం తగ్గించవచ్చు, పాసిబ్లీ ఎస్. కానీ ఇది ఒకటే టెస్ట్, ఇది గోల్డెన్ మార్కర్, ఇది చేయించుకుంటే అన్ని క్లియర్ అయిపోతుంది అనే గ్యారంటీ ఏమీ లేదు. సో ఇది మన ఉన్న ఆర్మమెంటేరియంలో ఒక టెస్ట్, అందరికీ అప్లై అవ్వదు. ఉన్న ప్రతి పేషెంట్ కండిషన్ బట్టి ఈ టెస్ట్ ఉపయోగిస్తుంటాము. ఆ వ్యక్తిని రిస్క్ స్ట్రాటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఈ హార్ట్ అటాక్ అనేది అలా సడన్ గా వస్తుంది డాక్టర్ గారు? ఒక గంట ముందు, వన్ డే ముందు అట్లా ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? కొంతమందిలో వార్నింగ్ సిమ్టమ్స్ లాగా రావచ్చు, బట్ అందరికీ వార్నింగ్ సిమ్టమ్స్ ఉన్నాయనే గ్యారంటీ లేవు. బికాస్ హార్ట్ అటాక్ అనేది ఒక సడన్ ఈవెంట్. అప్పుడు వరకు వ్యక్తి బాగానే ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ బ్లడ్ సప్లై ఆగిపోయింది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్స్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి బ్లడ్ సప్లై స్టాప్ అయిపోయింది. రావడానికి కొన్ని ఏమైనా ప్రిడిస్పోజింగ్ కండిషన్స్ లేదా కొన్ని సిమ్టమ్స్ ఉండే అవకాశం కొంతమందిలో ఉంటుంది. అది సమ్ చెస్ట్ పెయిన్ లాగా కావచ్చు, అన్ఈజీ ఫీలింగ్ కావచ్చు, చెమటలు పట్టడం లాగా కావచ్చు. బట్ వీటిని ఐడెంటిఫై చేయడము లేదా వీటికి తగిన ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలాసార్లు మిస్ అయిపోతుంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి కామన్ సిమ్టమ్సే అని మనం ఇగ్నోర్ చేయొచ్చు. బట్ కొంతమందిలో వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, బట్ వార్నింగ్ సిమ్టమ్ లేకుండా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే అన్ఈజీగా ఆర్ అన్యూజువల్గా మనం ఫీల్ అవుతామో డాక్టర్ని సంప్రదించి నిజంగానే ఏమైనా ఉందా వెళ్ళడం బెటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం హార్ట్ అటాక్స్ని మనం ప్రెడిక్ట్ చేయడానికి వీలు అవ్వకపోవచ్చు. అసలు ఏమైనా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ చేంజెస్ కనిపించాయి, ఇది హార్ట్ కి సంబంధించిన ఇష్యూ అంటే ఏమైనా ఉంటాయి డాక్టర్? చాలా మంది చెప్తుంటారు, ఇక్కడ ఈ పెయిన్ వచ్చినా కానీ హార్ట్ అటాక్, లేదంటే ఇక్కడ పెయిన్ వచ్చినా కానీ హార్ట్ అటాక్ అని. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ కి మజిల్ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ మజిల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన మజిల్ ఆ పెయిన్ ఏదైతే వస్తుందో ఆ పెయిన్ వస్తుంది. పెయిన్ మనం ఎలా పర్సీవ్ చేస్తాము, అక్కడ ఉన్న ప్రాబ్లం నర్వ్స్ ద్వారా బ్రెయిన్ కి సిగ్నల్స్ అందించాలి. సో ఈ సిగ్నల్స్ అందించినప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి వేరే డైరెక్షన్ లో వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరికి చెస్ట్ పెయిన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కో వ్యక్తికి డిఫరెంట్ గా ఉండొచ్చు. కొందరికి పెయిన్ అనేది సెంటర్లోనే ఉంటుంది, కొందరికి పెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది,
కొందరికి రైట్ సైడ్ ఉండొచ్చు, కొందరికి వెనకాల, కొందరికి దవడలకి వెళ్ళడం, కొందరికి జస్ట్ బిలో ది చెస్ట్ ఉండొచ్చు. సో పెయిన్ అనే ఎక్స్పీరియన్స్ ఆర్ ఆ ఫీలింగ్ ఆర్ పెయిన్ అనే సిమ్టమ్ ఒక్కో వ్యక్తికి ఒక్కోలాగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ అనేది ఇలాగే ఉంటుంది అని లేదు. సో ఎలా అయినా అది ప్రెజెంట్ అవ్వచ్చు. కాబట్టి హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, ఎప్పుడైనా వ్యక్తి చెస్ట్ పెయిన్ అని చెప్పినప్పుడు లేదా ఈ దవడ నొప్పి ఉన్నప్పుడు అనుమానించి తగిన టెస్ట్ చేసి హార్ట్ అటాకా కాదా ముందే దాన్ని మనం పసిగట్టి దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా యంగ్స్టర్స్ని మాత్రం ఈ హార్ట్ అటాక్ వదలట్లేదు డాక్టర్ గారు. రీసెంట్ డేస్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్ రావడం, అంటే బ్రతికారు, కాకపోతే అంటే వస్తుంది కదా అని. కరెక్ట్. సో హార్ట్ అటాక్స్ యంగర్ పీపుల్లో ఇంక్రీజ్డ్గా చూస్తున్నాం, అది బాధాకరమైన విషయమే. బట్ రీజన్స్ అనేకం ఉన్నాయి. ఒకటి పని ఒత్తిడి, మనకు ఈ మధ్య స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, ప్రాబబ్లీ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఇంటేక్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ అనేక కారణాల ద్వారా యంగర్ పీపుల్లో కూడా హార్ట్ అటాక్స్ అనేవి మనం చూస్తున్నాం. హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మన డైటరీ ప్యాటర్న్స్ మారితే తగ్గే అవకాశం ఉంది. వచ్చినా కూడాను ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు లైఫ్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈక్వల్లీ మజిల్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవేర్నెస్ అండ్ అటాక్ వచ్చినప్పుడు టైమ్లీ ట్రీట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన ఫేవరెట్ డాక్టర్ కానీ మన ఫేవరెట్ ప్లేస్ కోసం చూడకూడదు. దగ్గరలో ఏ డాక్టర్ ఉంటే ఏ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మెజారిటీ ఆఫ్ ద టైం లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ డిలీ డాలింగ్ లో ఈ థాట్ ప్రాసెస్ లోనే ప్రెషియస్ టైం వేస్ట్ అయిపోతుంది. డాక్టర్ చెప్పినా గానీ అంటే ఆలోచించుకొని వస్తామని పేషెంట్స్ కూడా మనం చూసాం. అది అన్ఫార్చునేట్లీ మిస్డ్ ఆపర్చునిటీస్ అండి. అలా కాకుండా అందుకే హార్ట్ అటాక్ అని ఒకసారి మీకు చెప్పినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయండి, యాక్సెప్ట్ చేయండి అండ్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా మందికి అనుమానం, హార్ట్ అటాక్ కాదు, నాకు రాలేదు, గ్యాస్ నొప్పి ఉంది, నేను నడుచుకుంటూనే వచ్చాను. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల ప్రెషియస్ టైం వేస్ట్ అయిపోతుంది. ఏదైనా టాబ్లెట్స్ ఇంట్లో ఉంచుకుంటే బాగుంటుంది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మన ప్రాణాలు సేవ్ చేసుకోవచ్చు అంటే అట్లాంటి టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయి? బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి టాబ్లెట్ తోటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. సో జబ్బు నిర్ధారించి ఆ మందులు తీసుకున్నప్పుడు దాంతో ఉపయోగం ఉంటుంది, జబ్బు నిర్ధారణ లేకుండా టాబ్లెట్ తీసుకుంటే దాంతో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో వితౌట్ డయాగ్నోసిస్ టాబ్లెట్స్ తీసుకోవడం కన్నా ప్రాపర్ గా డయాగ్నోసిస్ అయ్యి టాబ్లెట్ తీసుకోవడం బెటర్. సో డౌట్ ఉన్నప్పుడు, బికాజ్ ఇప్పుడు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా ముందు డాక్టర్ని సంప్రదించండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోండి. ప్రాబబ్లీ 5-10 మినిట్స్ లో అంత డిఫరెన్స్ రాకపోవచ్చు టాబ్లెట్ తీసుకోవడం వల్ల. సో టాబ్లెట్లు మనం వెతికి తీసుకుని రిస్క్ తీసుకునే కన్నా ప్రాపర్ పద్ధతిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి జబ్బు నిర్ధారణ అయ్యి తీసుకోవడం నా ఉద్దేశంలో ఉత్తమం. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అంటే సమ్మర్లో హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు, డీహైడ్రేషన్ ఒక ప్రధాన కారణం అట్లా చెప్తూ ఉన్నారు, వాస్తవమేనా అది? సమ్మర్స్ అండ్ వింటర్స్ లో పోల్చుకుంటే యూజువల్లీ వింటర్స్ లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సమ్మర్స్ తో పోల్చుకుంటే. సమ్మర్ లో మీరు అన్నట్టు అన్లెస్ పేషెంట్ బాగా డిహైడ్రేట్ అయిపోతే డిహైడ్రేషన్ వల్ల బ్లడ్ చిక్కబడి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బాగా డిహైడ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో బాగా డిహైడ్రేట్ అయినప్పుడు ఉంటుంది. బట్ ఇన్ జనరల్ సమ్మర్ అండ్ వింటర్ తో పోల్చుకుంటే వింటర్స్ లో యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నారు, బీపీలు షుగర్లు ఏమీ లేవు అన్నప్పుడు ఒక ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి కొన్ని టెస్టులు చేయించుకోవాల్సిన పని ఉంటుంది అంటే ఎంత ఏజ్ డాక్టర్ గారు? సో మేల్ మెంబర్స్ మగవాళ్ళు 40 years దాటిన తర్వాత, ఆడవాళ్ళు 50 years దాటిన తర్వాత లేదా పీరియడ్స్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బికాజ్ అప్పటి వరకు ఏజ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, తర్వాత సో కాల్డ్ ఏజ్తో వచ్చే ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. సో మనం ఆ 40 years వచ్చిన తర్వాత ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా వచ్చాయా అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగి పెద్దగా అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం. సిమిలర్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వచ్చు లేదా ఫిజికల్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పెద్ద పెద్ద సమస్యలు రాకుండా మనం
ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. టెస్టులు ఉన్నాయి, వాటిని చేయించుకున్నాము, ఈ టెస్టులు నాకు సరిగానే ఉన్నాయి, ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, నేను గుండె నొప్పి వచ్చిన అది గుండె నొప్పి కాదు అని ఇట్లా వేరేలాగా మెసేజ్ వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా అథెంటిక్గా డాక్టర్ని సంప్రదించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది. చాలా మిస్డ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి చాలా తప్పు ఇన్ఫర్మేషన్ వల్ల అందరూ వేరేలాగా ఆలోచిస్తూ ఉన్నారు. అట్లా ఆలోచించొద్దని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.